కూడా చెప్తూ ఉంటాం మన సెషన్లలో. లీడర్షిప్ స్కిల్స్ లేక భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, కొడుకు కొడల మధ్యలో గొడవలు, అప్ అండ్ డౌన్ల మధ్యలో గొడవ లీడర్షిప్ స్కిల్స్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి. సెల్లింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, టీమ్ బిల్డింగ్, రిలేషన్షిప్, గోల్, కాన్ఫిడెంట్ మేనేజ్మెంట్, ఓవర్కమ్ టు ఫియర్, భయాన్ని జయిస్తాం. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకో లీడర్స్. ఇక్కడ మీరు బిజినెస్ లోకి రాకముందు ఉన్నటువంటి జయపాల్ని ఇప్పుడు జయపాల్ని అబ్జర్వ్ చేస్తారు. మీ లైఫ్ లో కూడా ఇంతకుముందు రావి ప్రకాష్ సార్ని, ఇప్పుడు రవి ప్రకాష్ సార్ని, ఇంతకు ముందున్న బీవీఆర్ సార్ని, ఇప్పుడున్న బీవీఆర్ సార్ని, యూ కెన్ టేక్ ఎనీ లీడర్ నేమ్. టాప్ లీడర్స్ అయితే ఉన్నారు, అందరి పేర్లు తీసుకోండి. ఇంతకు ముందు అశ్విన్ సార్, ఇప్పుడున్న అశ్విన్ సార్ని ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఎంత మార్పు తనకు వచ్చిందో నాకు తెలియకుండా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ కాన్ఫిడెంట్ మేనేజ్మెంట్, ఓవర్కమ్ ఫియర్, ఓవర్కమ్ ద నెగిటివిటీ. ఎన్నో రిజెక్షన్స్ వస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ అయినామంటే మీకు బయట ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, చిన్నగా అనిపిస్తుంది, చాలా ఏదో కామన్ అవుతా మేరే లియే. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మన లీడర్స్ అంటారు ఆర్ఎస్టీలో అందరు కూడా, సార్ చెల్లో టీవీ వదామంటే సార్ ఏసీలోకి పోదాం సార్, ఈ రోడ్ మీద తిందామంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా బలం? ఇన్నర్ క్వాలిటీస్. ఓవర్కమ్ రిజెక్షన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్. చూడండి, ఒకప్పుడు ఒకరి ముందు లేచి మాట్లాడడానికి భయపడే ఒక పర్సన్ ఈరోజు మైక్ ఇస్తే స్టేజ్ ల ముందు గంటలు గంటలు మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిందా పవర్ అంతా కూడా? డైరెక్ట్ సెల్లింగ్, టైం మేనేజ్మెంట్, ఫైనాన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ప్రౌడ్ హెల్పింగ్ నేషన్ బై ద ప్రొవైడింగ్ గుడ్ ప్రొడక్ట్స్ as well as we providing the employments. yes, మిమ్మల్ని మీరు ఒకసారి భుజం తట్టుకోండి లీడర్స్. మీరు చేస్తున్నటువంటి ఈ పని వలన నాకు స్వార్థం ఉండొచ్చేమో, నేను బిజినెస్ లో లక్షాధికారి అవ్వడానికే వచ్చాను, కోటేశ్వరుడు అవ్వడానికే వచ్చాను, కానీ నా స్వార్థం వెనకాల ఈ రోజు అట్లీస్ట్ ఒక 20 మంది కుటుంబాలలో అన్నం తింటున్నారు అంటే ఆ సక్సెస్ ఎక్కడ వస్తుంది బయట? మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీల్ ప్రౌడ్ హెల్పింగ్ నేషన్. నేను నా భారతదేశానికి ఏమైనా ఇవ్వగలుగుతా అంటే కేవలం ఒక ఇండస్ట్రీ అన్నమాట, ఈ బయోటోరియం. ఈరోజు నేను ట్యాక్స్ కడుతున్నా, నేను అశ్విన్ సార్, గంగారాం సార్ జిఎస్టీ లోకి వెళ్ళిపోబోతున్నాం. ఇదంతా పక్కన పెడితే ఈరోజు నీ ద్వారా ఒక 20 కుటుంబాలనే హ్యాపీగా ఉన్నాయా? 20 కుటుంబాలలో మినిమం ఇన్కమ్ ఇప్పిస్తున్నావు అనుకో, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నా స్వార్థం కోసమే పనిచేస్తున్నా, నేను నా డబ్బుల కోసమే పనిచేస్తున్నా. బై డిఫాల్ట్ ఇక్కడ నేను జనాలకు సేవ చేస్తున్నా, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన. ఇస్తాను, ఎంతో మందికి మనం ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, వాళ్ళ నొప్పులు మాయమవుతున్నాయి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ పోతున్నాయి, వాళ్ళ ముఖ పైన చిరునవ్వు వస్తుంది. ఒక రోజు వాళ్ళ 10,000 రూపాయల చెక్ నువ్వు ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీతో మటన్ తెచ్చుకోను, చికెన్ తెచ్చుకోను, హ్యాపీగా ఒక లైఫ్, ఒక రోజునే హ్యాపీగా ఉంటున్నారంటే కారణం నువ్వు, కారణం మీరు. మీ వలన ఒక 20 కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. ఈ రోజు మహాగురుజీ వెంకటరమణ ఎందుకు మనం దేవుడిలాగా చూస్తామంటే ఆ రోజు రిస్క్ తీసుకొని ఈ యొక్క బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసిండు ఏపీ తెలంగాణలో. కాబట్టి ఈ రోజు మీరు నేను లక్షాధికారులమైన రాబోయే 3 నెలలలో కోటీశ్వరం అవుతున్నాం. కారణం వెంకటరమణ సార్ సాక్రిఫైస్. దిస్ ఇస్ ద గ్రాట్యుటీ టు అప్లైన్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి? మనకి పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, ఎవ్రీథింగ్ సాగర్ సార్ చూసుకుంటాడు. సో నా స్వార్థం కోసం నేను పని చేసిన ఈ రోజు ఇక్కడ దేశంకు మేలు జరుగుతుంది, ఎంతో మంది పేదవాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్, బట్ వాట్ యు ఆర్ బికమ్ వైల్ ఎర్నింగ్ సో మోర్ వాల్యుబుల్. ఎస్, ఇంత మంచి బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్, రివార్డ్స్ ఇక్కడ వస్తున్నాయి. బ్లెస్సింగ్స్ తో కూడిన ఆదాయం వస్తుంది. మీ ద్వారా 10 మందికి ఆదాయం సమకూరుతుంది. ఈరోజు ఆర్ఎస్టీలో ఆల్మోస్ట్ 30 మంది 25 మంది లక్షల రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారు. కారణం ఒక వ్యక్తి యొక్క సాక్రిఫైస్. సో లీడర్స్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అందుకే నేను బిజినెస్ చేయాలి. బయట మార్కెట్ లో జనాలందరూ అడ్డమైన అమ్మి మందిని చంపుకుంటూ, మందిని ముంచుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అమృతం అనే ప్రొడక్ట్ మనం అమ్ముతూ ఇక్కడ కోట్లు సంపాదిస్తున్నాము. అంతకంటే బెస్ట్ అచీవ్మెంట్, రివార్డ్ మన లైఫ్ లో ఏముంటుంది? సో లీడర్స్, అందుకని డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. రీజన్ నెంబర్ 7, యూ హ్యావ్ 2 చాయిస్. ఇన్కమ్ చిన్నగా ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్, 95% ఆఫ్ ద పీపుల్స్
ఏం చేస్తారంటే ఖర్చులు తగ్గించుకుంటారు. అరే మనకి ఎందుకు పోయేది, రేపు కొనుక్కుందాం, అంద పోవద్దు, ముందు అశ్విన్ సార్ చెప్పండి గొంగడునంత కాళ్ళు చాపుకోవాలి, ఇట్లాంటి వర్డ్స్ మనం వింటాం. ఇక్కడ ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి బయట మార్కెట్ లో ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటాము. మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుందంటే మీ ఇన్కమ్ పెంచుకునే ప్లాట్ఫామ్ ఇక్కడ వచ్చింది. యాజ్ పర్ సిస్టమ్ పట్టుకొని పనిచేస్తే 2000% మీ ఇన్కమ్ గ్రో అప్ అవుతుంది. మీ ఖర్చులు ఎంత పెరిగితే అంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు. రియల్ గా అనమాట. ఈ రోజు బిజినెస్ లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అచీవ్మెంట్స్ అవుతున్నారు. ఈ రోజు కార్లు తీసుకుంటున్నాం. సో నేను అందరు తెలుసు, చాలా మంది నా స్నేహితులే ఉంటారు నా ఫీల్డ్ లో, నా టీమ్ లో కూడా. ఎన్నో సంవత్సరాల నుంచి కాలేజ్ లో ఉన్న కూడా ఒక చిన్న బండి ఎక్స్చేంజ్ చేయలేకపోయిన బిజినెస్ లో నేను నడుపుతున్నటువంటి వేగనర్ కార్ త్రూ ఈ బయోటోరియం అండ్ మై అప్లయన్స్ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా తీసుకున్నా. ఈ రోజు ఆర్ఎస్ లో 6వ కార్ అనుకుంటా ఈ రోజు. అండ్ అందరూ ఇప్పుడు శ్రీకాంత్ సార్ కార్ కూడా డెలివరీ ఉన్నది. రాబోయే రోజుల్లో 600 కార్లు వస్తాయి, 6000 కార్లు వస్తాయి. ఎక్స్పాన్సెస్ అవుతూ ఉంటాయి, ఖర్చులు పెంచుకుంటున్నాం. ఎందుకంటే ఒక నమ్మకం ఏముంది, ఎస్ ఈ బయోటోరియం నుంచి నేను దీనికి కట్టగలుగుతా, ఈ బయోటోరియం నాకు ఒక ఆర్థిక భద్రత ఇస్తుంది నమ్మకం మనకు ఉంది కాబట్టి ఈ రోజు మనం పెరుగుతూ ఉన్నాం. అందుకోసం డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఖర్చులు తగ్గించుకుంటూ ఉపాసం వండుకుంటూ సాక్రిఫైస్ చేసుకుంటూ బతుకుదాం? ఒక్కసారి ఆలోచించండి. అవకాశం వచ్చింది మనందరికీ పేదరికం నుంచి బయటపడడానికి. సో ఖర్చులు తగ్గించుకోవడం ఓకే, బట్ ఇన్కమ్ పెంచుకుంటే ఖర్చులు ఆటోమేటిక్ మనం పెంచుకోవచ్చు, ఎన్నో అచీవ్మెంట్ చేయొచ్చు. రీజన్ నెంబర్ 8, ఎక్స్ట్రా సెక్యూరిటీ. డియర్ లీడర్స్, వెరీ ఇంపార్టెంట్ స్లైడ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 90% పీపుల్ హ్యావ్ ఓన్లీ 1 పే చెక్ మైండ్ సెట్. నెలకోసారి జీవితం వస్తేనే అంత హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. అది ఎప్పుడు కూడా సెక్యూరిటీ కాదు. యాక్చువల్లీ సెకండ్ ఇన్కమ్ ఇస్ ద యువర్ రియల్ సెక్యూరిటీ. నేను జాబ్ చేసుకుంటూనే పని చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్. నా జాబ్ అనేది ఎప్పుడు కూడా సెక్యూరిటీ కాదు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మీరు పని చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ లో ఒక మంచి టీం, సాగర్ సార్ కొన్ని 100 సార్లు అయిపోయింది మాకు ఆఫీస్ లో కూర్చోబెట్టుకుని మాట, कभी भी एक इनकम पे डिपेंड नहीं होना, एक सेकंड सोर्स इनकम के लिए आप नेटवर्क बनाओ అని చెప్పాడు సాగర్ సార్. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనిషికి రియల్ సెక్యూరిటీ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటే ఇన్కమ్ పై డిపెండ్ అయితే మనుషులు సెక్యూరిటీ లేనట్టే. 1 పే చెక్ మైండ్ సెట్ కెనాట్ క్రియేట్ యువర్ స్ట్రాంగ్ ఫ్యూచర్. మీకు మంచి ఫ్యూచర్ కావాలంటే ఒకే చెక్ అంటే ఒకే పేమెంట్ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది మీ యొక్క ఫ్యూచర్ ని స్ట్రాంగ్ చేయలేదు. ఈ బయోటోరియం గివ్ యూ opportunity for create second source of income without distributing your current profile. Yes sir, without disturbing. మీరు చేస్తున్న పని డిస్టర్బ్ లేకుండా ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా డిక్లేర్డ్ అనమాట, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో ఈ బయోటోరియం మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ మాత్రమే మీకు సెక్యూరిటీ ఇస్తుంది. ఒక రోజు మీ జాబ్ ఉన్నా పోవచ్చు, బట్ ఇక్కడ ఈ బిజినెస్ భూమి ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే రక్త ప్రసరణ మనిషికి జరగాల్సిందే, మనుషులు పుడుతూ చంతూ ఉంటారు. అడిగారు అనుకోండి ఈ బయోటోరియం ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడు కంపెనీ తీసేస్తారు అడిగితే ఒకటే మాట చెప్పండి, మనుషులు పుట్టడం మానేస్తారో అప్పుడు మా బిజినెస్ పోతుంది. ఈ భూ ప్రపంచంలో మనుషులు పుడుతున్నంత కాలం చనిపోతున్నంత కాలం ఈ బయోటోరియం కి డోకా లేదు. కంగ్రాచులేషన్స్ అండి. సో ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకు మాత్రమే సెక్యూరిటీ, ఒకే ఇన్కమ్ అనేది సెక్యూరిటీ అనేది కాదు. Yes. Reason number 9. You cannot grow until others grow with you. My dear friends, మనం ఎప్పుడు సక్సెస్ కాము, ఎందుకంటే ఇతరులను సక్సెస్ చేస్తే తప్ప మనం సక్సెస్ కాము. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్, భగవద్గీత కా సిద్ధాంత హై, ఏ మైనే నహీ బోల్తా హై. హిందీలో కర్ బలా తో హో బలా. 10 మంది క్షేమాన్ని కోరు, 10 మందికి మంచి నువ్వు, 10 మంది ముఖంలో చిరునవ్వు నువ్వు, 10 మంది హెల్ప్ చేయి, అప్పుడు ఆటోమేటిక్ మన జీవితంలో సక్సెస్ అవుతాము. ఇంతకంటే పుణ్యమైన పని ఇంకోటి లేదు. నా ద్వారా 10 కుటుంబాలు బాగుపడుతున్నాయి, నా ద్వారా 10 మందిలో ఉన్న వాళ్ళ మేడం వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పిల్లలు కొత్త డ్రెస్ తీసుకున్నారు రంజాన్ కి, క్రిస్మస్ కి, దసరాకి అనుకుంటే నువ్వు చేస్తున్నటువంటి అప్లై ఒక రోల్ ఏదైతే ఉందో, నీ టీంలో 10 మంది డబ్బు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ ముఖపై చిరునవ్వు వస్తుందంటే ఇంతకంటే పుణ్యమైన పని ఏముంటది? Yes or no? సో మై డియర్ ఫ్రెండ్స్, మానవ సేవయే మాధవ సేవ అని కూడా అంటాం మనం. సో ఎంతమంది మనం సేవ చేస్తున్నాం సార్? అర్థం చేసుకోండి.
అందుకోసమే ఈ బ్యాటర్న్ చేయాలండి. సో ఈ రోజు ఎప్పుడు దేవుడిలాగా చూస్తారు మిమ్మల్ని ఎందుకోసం అంటే, ఎస్ మన ద్వారా 10 మందికి ఆర్థిక భద్రత వచ్చింది అండ్ ఎంతో మంది హెల్త్ ప్రాబ్లం తగ్గుతున్నాయి, వారిని మోసం చేయడం లేదు, గవర్నమెంట్ కు ట్యాక్స్ కడుతున్నాం, మీ ఫ్యామిలీ బాగుంది, కొన్ని వేల మంది ఫ్యామిలీస్ బాగుపరుస్తున్నాం. అట్ ద సేమ్ టైం భారతదేశం యొక్క జీడిపిలో నా వంతు పాత్ర, నేను కూడా 2 lakhs రూపీస్ జిఎస్టీ కట్టే స్థాయికి ఎదుగుతున్నానంటే థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ మై ఎంటైర్ మై టీమ్. సో దిస్ ద 9th రీజన్ లీడర్స్. మనం 10 మందికి మంచి చేస్తే తప్ప మనం మంచిగా ఎదగలేము, మన ఫ్యూచర్ అనేది బ్రైట్ గా లేదు. సో ఇవన్నీ మనకు ఈ బయోటోరియం ద్వారా లభిస్తున్నాయి. సో ఫీల్, సో లీడర్స్ ఎంతమంది ఫీల్ గా ప్రౌడ్ అవుతున్నారు? అక్కడ థమ్స్ అప్ సింబల్ ఉంటుంది, జస్ట్ షేర్ చేయండి. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఏ బీయింగ్ డైరెక్ట్ సెల్లర్. ఆర్ యూ? ఎస్, మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎస్, మేము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాం, మేము ఈ బ్యాటర్న్ లో ఉన్నాం, జనాలకు మంచి చేస్తున్నాం, మంచినే చేస్తాం, మంచిగానే చేస్తాం, మా జీవితంలో కోటేశ్వరం అవుతున్నాం, కోటేశ్వరం తయారు చేస్తాం, ఇది మా సంకల్పం, మా టార్గెట్. ఏది ఏమైనా 500 members కరోడ్పతి ఇన్ ఆర్ఎస్ట్ ఇండియా, దీనికి మా అప్లైన్స్ ఫుల్ గా సపోర్ట్ ఉంది. ఈ రోజు అవర్ గ్రేట్ మెంటర్ సుపీరియర్ అప్లైన్ ప్రకాష్ దర్జీ సార్ కూడా మాకు సమయం ఇస్తున్నారు, ఓన్లీ ఫర్ పీపుల్స్. సో లీడర్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. Thank you very much. Have a bright future in e-Biotorium association with RST India. Thank you, Andy. Thank you for valuable time.